ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మీతో కలిసి దేవుని వాక్యాన్ని ఈ రీతిగా ధ్యానం చేయుటకు ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి యావత్తు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వాక్య ధ్యానంలోనికి వెళదాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అపోస్తలుడైన పౌలు తన సాక్ష్య రూపంలో తెలియచేస్తున్న గొప్ప వచనము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని యొక్క మాటలు ప్రభునందు ప్రియులరా, మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పౌలు మాటలు గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని పిలుపునకు కలుగు, దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపు వలన కలిగేటువంటి ధన్యత, బహుమానము కొరకు ఈ మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మరి మన జీవితంలో ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము ఆత్మీయతలో ఏమైనా పరిపూర్ణత సాధించామా? చాలామంది ఆత్మీయ పరుగు ఆగిపోయింది. మరి కొంతమందరు ఆగిపోయే పరిస్థితిలో ఉంటారు. మరి మన ఆత్మీయ పరుగు ఎలా ఉన్నది? ఆత్మీయ జీవితంలో సంపూర్ణతలోనికి ఎదిగామా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకుందాం. కొంతమంది మేము ఆత్మీయ జీవితంలో పరిపూర్ణ స్థితికి వచ్చేసామని మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప రాయబారి అపోస్తలుడైన పౌలు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాడు. పౌలుకే పరిపూర్ణత లేదు అన్నట్లుగా ఆ వచనంలో మనం చూస్తాం. మనలో కూడా ఆలోచించాలి. మనము పరిపూర్ణతలోనికి వచ్చాం. ఎంత గొప్ప పరిచర్య! పట్టణాలు కాదండి, దేశాలు కాదు, ఖండాలు దాటి పరిచర్య చేసిన పౌలే పరిపూర్ణతలోనికి నేను ఇంకా రాలేదు అంటాడు. క్రీస్తు తనను రక్షించి పిలిచినప్పుడు తాను ఎలా ఉండాలని ఆయన కోరాడో పూర్తిగా ఆ విధంగా అయిపోవాలని పౌలు ఆశ. సంవత్సరం తర్వాత సంవత్సరం వస్తూ ఉంది. మరి మనం ఏ రీతిగా ఆ పరిపూర్ణత కొరకు సిద్ధపడుతూ ఉన్నాం? అలా సిద్ధపాటు పరిపూర్ణతలోనికి రావటానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడు కూడా నేను ఆత్మీయ జీవితంలో సంతృప్తి చెందామని మనం అనుకోకూడదు. ఆత్మీయక జీవితంలో ఇంకా సాధించవలసింది చాలా ఉంది. చాలామంది విశ్వాసులు నేను ఈ సంవత్సరము చాలా ఆత్మీయంగా బ్రతికానని సంతృప్తి చెందుతూ ఉంటారు. ఎందుకంటే వారు తమ ఇతర క్రైస్తవులతో తమను తామును పోల్చి చూస్తూ ఉంటారు. ఇతర క్రైస్తవులతో పోల్చుకొని మాట్లాడుతూ ఉంటారు. వారికంటే మేము చాలా ఆత్మీయులము అని. కానీ పౌలు అయితే ప్రస్తుతం ఉన్న తన ఆధ్యాత్మిక స్థితితో సంతృప్తి చెంది ఊరుకోలేదు. గతంలో తను సాధించినవి అతనికి సంతృప్తి కలిగించలేదు. తన జీవితంలో క్రీస్తుకి ఇంకా ఎక్కువగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు కదా! "ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననని అయినను నేను అనుకొనట్లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను." ఇంకా సాధించాలి అనే ఆసక్తి మనలో ఉండాలి. ఇంకా ఆత్మీయతలో ఎదగాలి. పరిపూర్ణత అనేది కాదు, ఇంకా ఎక్కువగా నేను ముందుకు కొనసాగాలనే ఆలోచన మనకు రావాలి. దేవుని విషయంలో మనలో ప్రతి ఒక్కరు కూడా పూర్తి నిశ్చయతతో, శ్రద్ధాశక్తితో చివరిదాకా చూపాలని పౌలు కోరిక. అందుకనే పౌలు మాట్లాడతాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12లో, మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీరు నిరీక్షణ పరిపూర్ణ మగు వరకు
పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాను. క్రైస్తవ జీవితంలో ఇంకా అద్భుతంగా ముందుకు సాగాలనే యథార్థమైన బలమైన కోరిక మనలో లేకపోతే ఆత్మీయ జీవితంలో వెనకకి జారిపోతాం. ఈ లోకములో మన జీవితాంతం క్రీస్తులో నమ్మకంగా ఉంచుతూ, ఆయనకు సేవ చేస్తూ పోవడమే ప్రాముఖ్యమైన విషయం. ఆత్మీయతలో మనము సంపాదించుకున్నది కొంచెమే. ఇంకా సాధించవలసింది, ఆత్మీయతలో ఎదగవలసింది చాలా ఉందని పౌలు జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ఆయన మరేమి తెలియచేస్తుంటాడంటే, వెనకున్నవి మర్చిపోవాలి అంటాడు. నిజమే. గతము కన్నా భవిష్యత్తే ముఖ్యం కనుక వెనకున్నవి మర్చిపోవాలి. అంటే అన్నీ మర్చిపోవాలని కాదు. పౌలు తన పాత జీవితం మీద తన ఆలోచనలు ఉంచుకోలేదని దీనర్థం. పాత జీవితము తనను వశపరుచుకోకూడదని అతని ఉద్దేశ్యం. అతనికి గతము కన్నా భవిష్యత్తే ముఖ్యం. గతంలోని తన జయాపజయాలను వెనకే విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలని పౌలు గారు కోరుకుంటూ ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి వెనకున్న వైఫల్యాలను మర్చిపోవాలి. లేకపోతే వెనకున్న అపజయాలు రాబోయే సంవత్సరంలో మన భవిష్యత్తులో మనం సాధించబోయే విజయాలను నియంత్రిస్తాయి, ఆపివేస్తాయి. గతంలోని తన జయాపజయాలకు వెనకే విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలనుకుంటాడు అపోస్తలుడైన పౌలు. ఆ విషయాన్ని తన సాక్ష్యంలో మనకు జ్ఞాపకం చేస్తాడు. వెనుకున్నవి మర్చిపో. మన పాత జీవితము మన భవిష్యత్తును చీకటి చేస్తుంది. మనల్ని కృంగదీస్తుంది, బలహీనపరుస్తుంది. వాటిని మర్చిపోయి ముందుకు సాగితేనే కదా ఆత్మీయతలో మనం ఎదగగలం. మరొక మాట, సాధించిన విషయాలను బట్టి గర్వపడకూడదట. అపోస్తలుడైన పౌలు సువార్తికుడుగా ప్రభునందు ప్రియులారా, ఖండాలు దాటి సువార్త పరిచర్య చేశాడు. ఎన్నో ఆత్మలను రక్షించాడు. గొప్ప గొప్ప సంఘాలను కట్టాడు. అంత మాత్రమే కాదు, ప్రభు కొరకు ఖైదు చేయబడ్డాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు. వీటన్నిటి విషయం ఎప్పుడు కూడా గర్వించడు. దేవుని కొరకు నేను ఇన్ని చేశానని. ఇవన్నీ కూడా దేవునిలో ఆయన పొందిన విజయాలే కదా! అందుకని ఆయన అంటాడు, తన విజయాలపై సంతృప్తి చెంది, గర్వించి ఏమరపాటుగా ఉండేలా చేయటానికి పౌలు అనుమతించలేదు. గర్వం మన ఆత్మీయ పరుగును నిదానింపచేసి ఆపివేస్తుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తారు, నాశనమునకు ముందు గర్వము నడుచును అని. గర్వము మరియు అహంకారమైన మనసు మన నాశనమునకు తెలియచేస్తుంది కదా! బైబిల్‌లో చూస్తే గొలియాతు, హామాను, నెబుకద్నెజరు, బెల్షెజరు వంటి వారు వారి గర్వమును బట్టి పతనానికి వెళ్ళిపోయారు. గర్వము ఆత్మకు, మనసుకు, శరీరమునకు విషంలా పనిచేస్తుందట. ఈ గర్వం మనలను ఎవరిని కూడా ప్రేమించలేము. గర్వముతో కూడిన మనిషి పరిపూర్ణమైన ప్రేమతో ఉండలేడు. ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనతనందును. మరొక మాట, ముందున్న గురిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనము దేని కొరకు పిలువబడ్డామో దాన్ని పొందుకోవటానికి ఆ గురిని కలిగి మనం జీవించాలి. దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. పౌలు దృష్టి ఎల్లప్పుడూ దేవుడిచ్చే బహుమతి పైన ఉన్నట్లుగా మనము కూడా ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నా మన పరుగును మాత్రము ఆపకూడదు. మన పోరాటం ఆపకూడదు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే లక్ష్యపెట్టు. ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. సాతాను మన దృష్టికి పక్కకు మరచగలడని చూస్తాడు. పరుగు పందెంలో పరిగెత్తే వారంతా పరిగెత్తుతారు, కానీ బహుమతి లభించేది ఒక్కరికని తెలుసుకుని ఆ బహుమతి మనకే లభించేలా గురువైపు పరిగెత్తాలి. క్రీడాకారుడు అన్నిటిలో తనను అదుపులో ఉంచుకుంటాడు. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండు. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాం. దేవుని యొక్క కృప గురి యొద్దకు మనల్ని నడిపిస్తుంది. అల్టిమేట్‌గా మనకు గురి ఏమిటంటే దేవుని రాజ్యాన్ని చేరుకోవడం. దేవుని రాజ్యంలో జీవించడం. ప్రభు యొక్క పిలుపులో ఆయన
ఆయనిచ్చినటువంటి గొప్ప నిత్య రాజ్యమును పొందుకోవడం మన గురి. ఒకవేళ అక్కడికి చేరుకోలేని పరిస్థితులు సాతానుడు మన జీవితంలోకి ప్రవేశపెడుతున్నప్పుడు వాటన్నిటిని ప్రక్కకు నెట్టి ముందున్న దేవుని రాజ్యమును పొందుకోవాలని ఆశతో పరిగెత్తడానికి మనం నేర్చుకోవాలి. అందుకనే పౌలు ఈ మాటలు కూడా జ్ఞాపకం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న పత్రికలో. మంచి పోరాటం పోరాడి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించితిని. నీతిగల న్యాయాధిపతి నాకు నీతి కిరీటం ఇస్తాడు అంట. ఎంత గొప్ప సాక్ష్యమో ప్రభునందు ప్రియులారా. క్రీస్తు మనకు అనుగ్రహించిన దైవ కృపలో ఆ గురిని మనం కలిగి ఉండాలని పౌలు జ్ఞాపకం చేస్తాడు. రెండవది క్రీస్తు స్వరూపంలోనికి మనం ఎదగాలి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 28 వచనంలో ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్తమైన విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. మనం పరిపూర్ణతలో ఇంకా పైకి ఎదగాలి. ఎన్ని అలలు వచ్చినా గాలికి కొట్టుకొని పోకుండా క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడింది. అంతకంతకు అభివృద్ధి పొందవలనని ప్రభునందు ప్రియులారా. ప్రతి జీవిత ప్రయాణంలో మనం ఎంత పరిపూర్ణమైన ఆత్మీయ జీవితం జీవించినా అది ఇంకా సరిపోదు. రాబోయే కాలంలో కూడా అంతకంతకు వృద్ధి పొందాలి. పౌలు అంతటి వాడే తనలో పాపమేమీ లేకుండా ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండే పరిపూర్ణ స్థితి తనకున్నదని అనలేదు. కానీ తనొక పరిపక్వత చెందిన విశ్వాసినని, క్రీస్తులో ఆధ్యాత్మికంగా ఎదిగినవాడినని అతనికి తెలుసు. ఇంకా పైకి పరిపూర్ణతలోనికి పౌలు వలె మనము కూడా ఎదగవలసి ఉన్నది. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగిందుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుండి చదివితే, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, మనుషుల మాయోపాయముల చేతను, వంచనతోను, తప్పు మార్గములోకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుతాము. అది కదా దేవుడు మనకు నిర్ణయించిన గొప్ప భాగ్యం. రెండోది ప్రభునందు ప్రియులారా, ఆత్మీయ పరుగులో మనకు క్రమశిక్షణ ఉండాలి. దేర్ మస్ట్ బి ఎ డిసిప్లిన్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్స్. క్రమమైన జీవితంలో నడవమని పౌలు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఎన్ని ప్రేరేపణలు కలిగినా యేసేపు వలె క్రమశిక్షణ కలిగి విశ్వాసులు వారికున్న జ్ఞానం వరకు నడుచుకోవాలి. మనం అలా క్రమశిక్షణలో జీవిస్తే దేవుడు మనకు సత్యాన్ని గురించి మరింత గ్రహింపునిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు 3వ అధ్యాయం 16వ వచనంలో అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా! హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9 వచనం. క్రైస్తవ క్రమశిక్షణను మనల్ని సరిచేస్తుంది. మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మనల్ని మార్చుకొనుటకు సహాయం పడుతుంది. తండ్రి శిక్షించని కుమారుడు జ్ఞానము గలవాడగునట్లు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. ప్రభునందు ప్రియులరా, యేసుతో జీవితం మనకు సంతృప్తిగానే ఉంది. కానీ మన ఆత్మీయ పరుగులో, ఆత్మీయ జీవితంలో సంతృప్తి అనేది ఉండకూడదు. పౌలు కూడా ప్రస్తుతం ఉన్న తన ఆధ్యాత్మిక స్థితితో సంతృప్తి చెంది ఊరుకోలేదు. గతంలో తాను సాధించినవి అతనికి సంతృప్తి కలిగించలేదు. తాను జీవిస్తున్న జీవితంలో క్రీస్తును గురించిన పరిపూర్ణత ఇంకా ఎక్కువగా ఉండాలని ఆశిస్తూ పరిగెడుతున్నట్లుగా చూస్తాం. అదే రీతిగా మన జీవిత కాలంలో ఉన్న మనం పరిశీలన చేసుకుని, మన తప్పొప్పులను సరిచేసుకుని, మన భవిష్యత్తులో మరింత ఆత్మీయంగా పరిగెత్తటానికి, మన ఆత్మీయ జీవితంలో మరింత పరిపూర్ణతలో ఎదగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, నీ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచి బలపరచండి. మా హృదయాలు నీ వైపుకు త్రిప్పుకొని ఆత్మీయతలో ఎదుగుతూ, మేము దీవించబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి నాయన నీ నామములో మేము పొందుకున్న జీవపు వెలుగును
అనేకుల జీవితాల్లో ప్రకాశింప చేయటానికి మాకు శక్తినిచ్చి బలపరిచి, కుటుంబాలుగా దీవించి మేలు చేయమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక దేవుని దీవెన మనకును, మన కుటుంబాలకును, పరిచర్యలకు తోడయుండును గాక. ఆమేన్.